ఈ రోజుకి బాబు పుట్టి 21 రోజులు అయిపోయింది. 21 రోజులకి మంగళకరంగా పురుడి స్నానం చేపిస్తున్నారు. ముందు ఆవాల నూనెతో బాబు మసాజ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ బాబు పెళ్ళికొడుకు అవుతున్నాడు. ఆవాల నూనె, పసుపు కలిపి బాబుకు రాసి ఒక 20 మినిట్స్ అలా వదిలి తర్వాత స్నానం చేపించాలి. నేను కూడా సేమ్ అలాగే పసుపు రాసుకొని ఒక 20-30 మినిట్స్ తర్వాత స్నానం చేయాలన్నమాట. ఇక్కడ స్నానం చేసే ముందు రోజు రాత్రి కొండల నీటిలో అనమాట వేపాకు, రాయి చెక్క, మేకు, బసనాకు, ఆయిలాంగ, గులకరాళ్ళు, పసుపు కొమ్మ వేసి ఆ నీటిని ఎర్రగా అయ్యే వరకు బాగా మరగేయాలి. నైట్ మొత్తం ఆ నీటిని అలాగే వదిలేయాలి. అలా వదిలేసి ఏమవుతుందంటే ఇప్పుడు ఆ నీటిలో అవన్నీ వేసాం కదా, ఆకులు మేపి ఇవన్నీ నీటిలో ఆకులన్నీ ఉండడం వల్ల నైట్ మొత్తం ఆ రసం అనేది ఆ రసాన్ని నీరు అనేది లాక్కుంటది అనమాట. అలాంటి ఎర్ర నీటితో మనం స్నానం చేస్తే ఇప్పుడు మన డెలివరీలో ఏంటంటే హార్మోనియల్ చేంజెస్ వచ్చుంటాయి కదా, బాడీ పెయిన్స్ బాగా ఉంటాయి. ఆ నీటితో స్నానం చేస్తే ఏంటంటే మన బాడీ పెయిన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఈ ఎర్ర నీళ్ళు మంచి నీళ్ళు కలిపి స్నానం చేయాలి. ఇప్పుడు ముందు బాబుకు స్నానం చేయించి ధూపం వేసేస్తున్నాము. తర్వాత నేను కూడా స్నానం చేసి అలాగే సేమ్ ఒంటికి తలకి నీరు పట్టకుండా ఉండడానికి ఇక్కడ పతిదేవ్ గారు అయితే ఇక్కడ నాకు ధూపం వేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఈ రోజు బాబు నామకరణం కూడా నేను పాటు కూడా షార్ట్ లో అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత